హాయ్! హలో! ఈజీగా, సింపుల్‌గా, వెరీ, వెరీ టేస్టీగా 15 మినిట్స్‌లో అయిపోయి చికెన్ పులావ్ ఎలాగో చూసేద్దాము. ఓకే. లెట్స్ ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం ఘీ వేసుకొని అది మరిగిన తర్వాత బిర్యానీ సామాన్లన్నీ వేసుకోండి. వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోండి. చికెన్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం అనేది వేసుకోవాలి. మన చికెన్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవడం వల్ల మన చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. ముక్కలకి బాగా ఉప్పు, కారం పడుతుంది. సో అది కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ముందే రైస్ అనేది సోక్ చేసి పెట్టుకున్నానండి. రైస్ కూడా వేసుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని 1 గ్లాస్ రైస్ కి 1 ½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే కుక్కర్‌లో చేస్తుంది కాబట్టి మనకు ఆ క్వాంటిటీ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. సో 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి 2 విజిల్స్ తర్వాత నేను మీకు కుక్కర్ మూత తీసి చూపిస్తాను ఎంత పొడి పొడిగా ఉందో. చాలా పొడి పొడిగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ అలాగే ప్లీజ్